నగలు ఇక్కడే ఉన్నాయి కదా, నువ్వే చూసుకోకుండా అనవసరంగా చామంతిపై ప్రేమ్పై నిందలు మోపావు, మర్యాదగా వాళ్ళకి క్షమాపణ చెప్పు అని హర్ష అంటే, ఏంటి ఈ రమాదేవి క్షమాపణ చెప్పటమా, ఏదో ఇక్కడ పెట్టి మర్చిపోయాననుకో, నేను క్షమాపణ చెప్పటమా అని రమాదేవి అంటుంది. అవసరం లేదులే నాన్న, అయినా తను క్షమాపణ చెప్పినా దానికి ఒక అర్హత అంటూ ఉండాలి కదా, నేను బాధపడింది అంతా కూడా తిరిగి వస్తుందా, నాకేం క్షమాపణ చెప్పనవసరం లేదు అని ప్రేమ్ వెళ్ళి బాధపడుతూ ఉంటాడు. సేర్జీ దగ్గర ఉండాల్సిన నగలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని రోజా గదిలోకి వెళ్ళి తెగ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే చామంతి అక్కడికి వచ్చి, ఏంటే ఆ నగలు నువ్వు దొంగతనం చేస్తే అక్కడికి ఎలా వచ్చాయని ఆలోచిస్తున్నావా, నువ్వు దొంగతనం చేయటం మొత్తం కూడా నేను చూశాను అని చామంతి రాత్రి జరిగిన సంఘటన చెప్తూ ఉంటుంది. రోజా దొంగతనానికి వెళ్ళేటప్పుడే చిట్టి చామంతికి ఫోన్ చేసి వివరం చెప్పి ఉంటాడు. దాంతో చామంతి అక్కడికి వచ్చి రోజా నగలు తీసుకువెళ్ళటం, సేర్చి దగ్గరికి వెళ్ళటం మొత్తం కూడా వీడియో తీసి ఉంటుంది. రోజా ఇచ్చి వచ్చిన తర్వాత సేర్చి దగ్గరికి వెళ్ళి తను యువరాణి కాదు, తను దొంగతనం చేసి తీసుకువచ్చింది అని రోజా దొంగతనం చేస్తున్న వీడియోని సేర్జీకి చూపించి, ఇప్పుడు కనుక మీరు ఈ నగలు మీ దగ్గరే పెట్టుకున్నారనుకో, పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు, ఆ నగలు నాకు ఇచ్చేయండి అని చెప్పి తీసుకువచ్చి ఏమీ తెలియకుండా బెడ్పై పెట్టి ఉంటుంది. ఇదే జరిగింది, అసలు నీకు బొద్దుందా, నాన్న కడుపున ఎలా పుట్టావే అంటూ రోజా చెంప పగలగొట్టి తలని గోడకేసి బాదుతూ ఉంటుంది. అబ్బా కొట్టకే తల నొప్పెడుతుందని రోజా వేడుకుంటూ ఉంటుంది. ఇంకోసారి ఇలాంటి పనులు చేసావనుకో ఇలాగే చేస్తానని మళ్ళీ చావు బాదుతూ ఉంటుంది. అయ్యో చెయ్యనే తల్లి అని రోజా దండం పెట్టడంతో, సరే ఇప్పుడు వదిలేస్తున్నా, ఇలాగే చేసావనుకో నువ్వు అసలు యువరానివే కాదు పని మనిషివని చెప్పేస్తాను, నా అక్కవని కూడా చెప్పేస్తాను, అప్పుడు నువ్వు ఏ కుండలు చేసుకుంటూనో పని మనిషిలాగానో బ్రతకాల్సి వస్తుంది అని చామంతి వార్నింగ్ ఇవ్వటంతో, ఎక్కడో చోట దొరక్కపోవు కదే నువ్వు అని మనసులో అనుకుంటూ అలాగే లేవే అని పైకి చెప్తుంది. తర్వాత ప్రేమ్ పెట్టిన షేర్లు 2 లక్షలు కాస్త 10 లక్షలకి చేరిపోవటంతో ఆ గుడ్ న్యూస్ని సింగపూర్ వెళ్తున్న హర్షకి ప్రేమ్ పంచుకుంటూ ఉంటాడు. ఇక ప్రేమ్ని ఎలా దెబ్బ కొట్టాలా అని అరుణ్ రోజా ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత పోలీసులు ఇంటికి రావటంతో ఎందుకు వచ్చారని రమాదేవి అడుగుతూ ఉంటుంది. మేము ప్రేమ్ని అరెస్ట్ చేయటం కోసం వచ్చామని చెప్పటంతో అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు. నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు, నేనేం తప్పు చేశానని ప్రేమ్ అంటే, మీరు రియల్ ఎస్టేట్ చేసే కుమార్ గారి కూతుర్ని కిడ్నాప్ చేశారని మాకు కంప్లైంట్ వచ్చిందని ఇన్స్పెక్టర్ చెప్తాడు. నేను ఎవరిని కిడ్నాప్ చేయలేదు అని ప్రేమ్ అంటే, ఈ అమ్మాయిని మీరు చూసారా, ఈ అమ్మాయి ఈరోజు మధ్యాహ్నం మీ క్యాబే ఎక్కింది కదా అని ఇన్స్పెక్టర్ ఫోటో చూపిస్తూ ఉంటే, అవునని ప్రేమ్ అంటాడు. వాళ్ళ నాన్నే ఈ అమ్మాయిని దగ్గరుండి మీ క్యాబ్ ఎక్కించాడు, మరి వాళ్ళ నాన్న చెప్పిన ప్లేస్లోనే ఈ అమ్మాయిని దింపారా అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే ఆ సంఘటన చూపిస్తూ ఉంటారు. ఆ ప్లేస్లో కాకుండా సార్ ఇక్కడే కారు ఆపేసేయండి అని ఆ అమ్మాయి వేరొక చోట దిగిపోయి ఉంటుంది. అలా ఆ అమ్మాయి దిగేసింది అని ప్రేమ్ చెప్తే, అంటే చెప్పిన ప్లేస్లో కాకుండా మీరు మధ్యలో దింపేశారంటే మీరు మాయం చేశారనే కదా అర్థం అని ఇన్స్పెక్టర్ అంటాడు. తప్పు చేస్తే కన్న కొడుకైనా శిక్ష అనుభవించాల్సిందే, అరెస్ట్ చేయండి అని రమాదేవి అంటుంది. పదండి అంటూ ఇక పోలీసులు ప్రేమ్ని అరెస్ట్ చేసి లాక్కు వెళ్తూ ఉంటే చంద్రిక చామంతి చాలా ఏడుస్తూ ఉంటారు. రోజా మాత్రం నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది.